అర్రే ఎంత ట్రై చేసినా చదవడానికి ఇంట్రెస్ట్ రాలేదు. పదే పదే మొబైల్ వైపే ఫోకస్ అంతా కూడా డైవర్ట్ అవుతోంది. మోటివేషన్ వీడియోస్ ఎన్ని చూసినా ఆ ఇంపాక్ట్ 5 నిమిషాలు కూడా ఉండట్లే. ఫ్రెండ్స్, 14 to 25 ఏజ్ ఏదైతే ఉందో దానివల్ల మీ లైఫ్ ఇంప్రూవ్ అవ్వచ్చు లేదా నాశనం అవ్వచ్చు. ఒక్కసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు ఇది మీరు చదవకపోతే ఏమవుతారు, ఫ్యూచర్ లో ఏం చేస్తారు, ఎప్పటి వరకు మీ పేరెంట్స్ మీద మీరు ఆధారపడి ఉంటారు. ఒకటి గుర్తించుకోండి, ఏ చదువు అయితే మీకు ఇప్పుడు ఫెయిన్ అనిపిస్తుందో అదే ఫెయిన్ ఫ్యూచర్ లో మీ హ్యాపీనెస్ కి పెద్ద రీజన్ అవుతుంది. మీరు చదవడానికి ప్లాన్ చేస్తారు, రేపు చదువుతా, ఎల్లుడు చదువుతా, మండే చదువుతా అని. ఇలా ఎప్పటి వరకు పోస్ట్ పోన్ చేస్తుంటారు. ఇలాగే చేస్తే ఏదో ఒక రోజు చనిపోయే రోజు కూడా వస్తుంది. అప్పుడు ఇలానే అంటారా? మీ పేరెంట్స్ మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. మీకోసం వాళ్ళ డ్రీమ్స్ ని, చిన్న చిన్న ఆనందాల్ని కూడా సాక్రిఫైస్ చేస్తారు. వారు అంతలా కష్టపడుతుంటే మీరు ఒక 5 నిమిషాలు కూడా చదవలేరా? మీరు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో ఈ రోజే ఆలోచించండి, లేదంటే జీవితం అంతా ఆలోచిస్తూనే ఉంటారు. మీ మొబైల్లో ఏవైతే మీ గోల్స్ నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడే తీసేయండి. మీరు స్టడీస్ లో వీక్ ఉన్నారా? ఏం పర్వాలేదు. కొందరు అంటుంటారు చదవాలని ఉంది కానీ ఫోకస్ చేయలేకపోతున్నానని. నేనేమంటున్నానంటే అట్లీస్ట్ ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు చదవడం అలవాటు చేసుకుంటే కనీసం 2 గంటలైనా చదవాలనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి కొంచెం ట్రై చేయండి. మీరు చదివేలా చేసి మోటివేషన్ సోర్సెస్ ని వెతకండి. ఏదో ఒకటి దొరుకుతుంది. మిమ్మల్ని ఫెయిల్యూర్ క్యాండిడేట్ అని, బ్యాక్వర్డ్ స్టూడెంట్ అని అనే వాళ్ళ మీద కూడా రివెంజ్ తీసుకోవడానికైనా చదవండి. మీ సామర్థ్యం ఏంటో తెలుసుకోవడానికి చదవండి. మీ పేరెంట్స్ కోసం చదవండి. మీ మీదే వారి ఆశలన్నీ. లైఫ్ లో మీరు ఇలాంటి పాయింట్ కి రీచ్ అవ్వాలి. ఎక్కడైతే పీపుల్స్ మిమ్మల్ని బ్లాక్ చేయడం కాదు, మీకోసం సర్చ్ చేయాలి. సక్సెస్ టెస్ట్ ఎలా ఉందో ఒక్కసారి చూస్తే జీవితంలో వెనకడిగే వెయ్యరు. మీరు ఎక్కడ తక్కువ ఉన్నారో దాన్ని చూసి ఇంప్రూవ్ చేసుకోండి. ప్రతిరోజు ప్రతి గంట హార్డ్ వర్క్ చేస్తూనే ఉండండి. మీ కష్టం ఎప్పటికీ వృధా అవ్వదు. మీరు ఇప్పటి వరకు యావరేజ్ గా ఉన్నారంటే మీరు జస్ట్ ట్రై చేయలేదు అంతే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు మనస్ఫూర్తిగా ప్రయత్నించిన వారు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఓడిపోలేదు. ఇది గుర్తుంచుకో. ఇప్పుడు ట్రై చేస్తే మీ రిజల్ట్ వచ్చాక మీరే వచ్చి నాకు కామెంట్ చేస్తారు. నాకు ఎగ్జామ్ లో ఇంత పర్సెంట్ వచ్చింది, అంత పర్సెంట్ వచ్చింది అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీరందరూ. నాకు మీలో ఆ హ్యాపీనెస్ ని చూడాలని ఉంది. మీ పేరెంట్స్ కూడా చూడాలని ఉంది. మరి మీకు లేదా? నువ్వు నీ గోల్ ని అచీవ్ చేయగలవు. జస్ట్ ట్రై చేయాలి, ప్లాన్ ఫాలో అవ్వాలి అంతే. మీరు కలలు కంటారో లేదో తెలియదు, కానీ నాకు ఇదైతే తెలుసు. కొన్ని లక్షల వీడియోలు ఉన్నా వదిలేసి మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే మీలో ఏదో ప్రత్యేకత ఉంది. జీవితంలో మీరు ఏదైనా పెద్దది సాధించాలనే కసి మీలో ఉండే ఉంటుంది. ఒకవేళ ఇది నిజం కాకపోయినా ఈ మాటను నమ్మి మీ హార్ట్ లో ఇది ఉంచుకోండి. మీరు దీనిని నిజమని నమ్మితే ఏదో ఒక రోజు ఒక పెద్ద సక్సెస్ ని మాత్రం చూస్తారు. నేను చెప్తున్నది కేర్ఫుల్ గా వినండి. ఈ వీడియో చూస్తున్నది మీరెవరో నాకైతే తెలియదు, కానీ నాకు ఇదైతే తెలుసు. మీ లైఫ్ లో విజయం సాధించాలంటే చిన్నగా ఒక పని మొదలు పెట్టండి. ఆ పనిని కంటిన్యూ చేస్తూనే ఉండండి. అలా చేస్తున్న తర్వాత ఒక మంచి రిజల్ట్ వస్తాయి. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలా ఉన్నప్పుడు తెలుస్తుంది దాంట్లో ఎంత కిక్కు ఉందో. కాబట్టి సాధించే తపన, కసి నీలోనే ఉండాలి. నీలో ఉంటే నిన్ను ఎవరు ఆపలేరు. ఇదండి ఈ వీడియోలోని అంశాలు. అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.